దేవుడి వాక్యం మన వెనుకటిలో దీవించుగాక. ఆమేన్. ఇది సొలొమోను రాజు, చాలా గొప్ప జ్ఞాని అయిన సొలొమోను రాజు కట్టిన దేవాలయము చాలా అద్భుతముగా, అందంగా, ఇప్పటికి కూడా దాని చరిత్ర చాలా గొప్పది, ఘనమైనది. ఈ మందిరాన్ని నిర్మించిన విధానం చెప్పుకోవట్లేదు కానీ, అండ్ హౌ ఇట్ వాస్ మేడ్ ఆర్ హౌ ఇట్ వాస్ బిల్ట్, నాట్ లైక్ దట్. ఒక చిన్న మాట ఆలోచన చేద్దాం. ఏంటంటే సొలొమోను ఇంచుమించు 7 సంవత్సరాలు కట్టాడు ఆ దేవాలయాన్ని. చాలా ప్రయాసపడ్డాడు. తన తండ్రి అయిన దావీదు ఎంతో ప్రేమించి చాలా ఇష్టపడ్డాడు. దేవా, నేనేమో మంచి ప్లేస్ లో ఉంటున్నాను, నువ్వేమో నీ మనస్సేమో ఒక గుడారంలో ఉంటుంది, అలా ఎలా సాధ్యం అవుతుంది? నీకు కూడా ఒక మంచి ప్లేస్ కావాలి, నేను కడతానయ్యా అని చెప్పేసి దావీదు చాలా ఇష్టపడి దేవుని ఎదురు పెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నో నో నో, యు ఆర్ నాట్ వర్తీ టు బిల్డ్ మీ అని చెప్తాడు. నేను చేతులు రక్తంతో నిండి ఉన్నవి కాబట్టి నువ్వు కట్టకూడదు. నీ గర్భవాసం నుండి పుట్టబో ఒక కుమారుడు, ఆ కుమారుడి ద్వారా నేను కట్టించుకుంటాను. ఐ హెల్ప్ యూ టు బిల్డ్ ద టెంపుల్ అని చెప్పేసి దావీదుతో దేవుడు మాట్లాడగా, దావీదు తన చేతనైనంత వరకు తన జీవిత కాలం అంతటిలో కూడా తన కష్టార్జితంలో నుండి తన ఇష్టము కొలది, లేఖనంలో ఉంటుంది, తన దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత అని అంటారు, ద గ్రేట్ లవ్ అని అంటారు. తన దేవుని మందిరం మీద గొప్ప మక్కువ చేత దేవుని మందిరం కోసం ఏమేమి కావాలి, బంగారము, వెండి, అన్ని సమస్తమైన వాటిని తన కుమారుడైన సొలొమోను కోసము దావీదు సిద్ధం చేశాడు. ప్లాన్, బ్లూ ప్రింట్ అంతా దావీదుది. ఇలా కట్టాలి, అలా కట్టాలి అని. తాను బ్రతికున్నప్పుడే తన చనిపోయిన తరువాత మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో ఎంతమంది గాయకులు ఉండాలి, ఎలాంటి వాయిద్యాలు ఉండాలి, ఎలాంటి స్థుతులు ఉండాలి, ఎలాంటి పాటలు ఉండాలి అని తను బ్రతికి ఉన్నప్పుడే, మందిరం ఇంకా పునాదులు కూడా వేయబడలేదు, ఇంకా కుమారుడు కూడా పుట్టలేదు, అప్పటికంటే దావీదు నిర్ణయించేసుకున్నాడు, ఇలాగ ఉండాలి నా దేవాలయంలో, నా దేవుని మందిరంలో ఇన్ని వేల మంది గాయకులు ఉండాలి. 4,000 మందిని సిద్ధం చేశాడు దావీదు. ఇన్ని వేల మంది ఎప్పుడు కూడా నిరంతరము దేవాలయంలో స్థుతి చేస్తూనే ఉండాలి, పాటలు పడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి అని చెప్పి దేవాలయం ఎలా ఉండాలో మొత్తాన్ని కంప్లీట్ గా సిద్ధపరిచి సొలొమోను అప్పగించాడు. ఇప్పుడు సొలొమోను రాజ్యంలోకి వచ్చిన తర్వాత తన రాజ్యము తనకు స్థిరపరచబడినది అని తెలియగానే వెంటనే సొలొమోను చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, తన తండ్రి నిర్మించాలనుకున్న దేవుని మందిరాన్ని నిర్మించడం. సరే, నిర్మించాడు. 7 సంవత్సరాలు నిర్మించాడు, చాలా అందముగా. అంతకుముందు సొలొమోనే ద బెస్ట్ ఇంజనీర్ గా, ద బెస్ట్ ఆర్కిటెక్ట్ గా, ద బెస్ట్ పర్సన్ గా మందిరాన్ని నిర్మించాడు. చాలా గొప్పగా నిర్మించాడు. మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారము కంటే గొప్పది, విశాలమైనది, చాలా ఘనమైనదిగా నిర్మించబడింది. ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత ప్రతిష్ఠ చేసేటప్పుడు, మనం అందరూ ప్రతిష్ఠ కదా, ప్రతిష్ఠ చేసేటప్పుడు ఇంచుమించు 2 వారాలు, ఒక వారం అంతా ఏమో మందిర బలిపీఠాన్ని ప్రతిష్ఠ చేయడానికి, మరొక వారం ఏమో దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, కొనియాడడానికి, పాటలు పాడడానికి, మరొక వారం అంతా కూడా. నిజంగా ఊహించండి, ఎంత సంతోషంగా ఆర్భాటంగా ఆ పండగ చేసుకుని ఉంటారు. మందిరపు పండగని 14 రోజులు, 2 వారాలు. ఈ మొదటి వారంలో 7 రోజులు మందిర ప్రతిష్టలు చేసిన తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాము, సొలొమోను ప్రార్థన చేశాడు. 6వ అధ్యాయం అంతటిలో ఉంటది సొలొమోను ప్రార్థన. ఆ ప్రార్థనలో ఎన్ని అంశాలు ఉన్నాయో. ఒక జ్ఞాని అండి సొలొమోను. అప్పటికి దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆ తరువాత తొలగిపోయాడు, కానీ అంతవరకు పాపములు పడక ముందు వరకు చాలా జ్ఞాని సొలొమోను. ఆత్మ సంబంధంగా, భూ సంబంధమైన జ్ఞానం కూడా చాలానే ఉంది, కానీ అప్పటి వరకు ఆత్మ సంబంధమైన జ్ఞానంలో జరగబోయే కార్యాలను గురించి, పుట్టబోయే తరాల వారు, ఈ ఇశ్రాయేలు సంతతి ఎలాంటి శ్రమలు అనుభవిస్తారు, ఒకవేళ పాపంలో పెడతారా అని ప్రవచనాత్మకంగా చేసిన ప్రార్థన అది. సొలొమోను చేసిన ప్రార్థన మీకు వీలు పడితే సమయం అంటే ఒకసారి ఆ ప్రార్థన చదువుకోండి. అదే ప్రార్థన మీరు కూడా ప్రార్థన చేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ ప్రార్థన అంతటిలో కూడా సొలొమోను 2 మాటలు మాట్లాడతాడు. ఒకటి, ఈ మందిరము తట్టు నా ప్రజలు, నీ ప్రజలు, అన్యులు కానీ ఎవరైనా ఈ మందిరము తట్టు
మందిరము వైపు వాళ్ళు ఏ దేశంలో ఉన్నా కానీ ఈ మందిరపు దిక్కు చూచి ప్రార్థన చేస్తే, 2 నువ్వు ఆకాశమందు ఉండి వినాలి, విని జవాబు దయచేయాలి. వాళ్ళు ఎంత చెడిపోయినా కానీ వారు పాపం చేసినప్పుడు నువ్వు వారి శత్రువులకు అప్పగించేస్తావు. అయినా కానీ ఆ శత్రువుల దేశంలో ఉండి, ఆ బానిసత్వంలో ఉండి, ఆ చెరలో ఉండి ఒకవేళ వారు ఈ మందిరపు తట్టు తిరిగి నీ వైపు చూసి జస్ట్ కన్నీళ్లు విడిచారా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని. వాళ్ళని నువ్వు విడిచిపెట్టద్దు, వాళ్ళని ఎడబాయద్దు అని చెప్పేసి చాలా ప్రార్థన చేశాడు 6వ అధ్యాయంలో సొలొమోను. చాలా దీన ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, ప్రవచనాత్మకమైన ప్రార్థన, ఆత్మపూర్ణమైన ప్రార్థన అని. 6వ అధ్యాయంలో ప్రార్థన అంతా చేసిన తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది, సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2వ వచనం, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. ఈ మాట ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అంటే దాట్స్ హౌ వండర్ ఇట్ ఈస్. చాలా గొప్పదిగా ఉంటుంది. వారు సొలొమోను దహన బలులు అన్ని అర్పించినప్పుడు దేవుని మహిమ, యెహోవా తేజస్సు ఈ మందిరం అంతా నింపేసింది. ఒకప్పుడు మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో ఎలాగో మహిమ నిండుకొనినదో, ఇప్పుడు సొలొమోను కట్టిన ఈ దేవాలయంలో లోపల యాజకులు లోపలికి వెళ్ళలేకుండా, లోపల యాజకులు క్షణమైన నిలువ లేకుండా అంత మహిమ నిండుకొనిందట ఈ దేవాలయం. The very presence of the Lord. ఆ మహిమ, ఆ ప్రసన్నత మనం చూడలేదు, మనం చూసామా? చూడలేదు. కానీ అక్కడ ఉండిన ఉండిన జన సమూహం అంతా కూడా, ఇశ్రాయేలీయులు అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది, దేవుడు ఈ మందిరంలో ఉన్నాడు, దేవుడు ఈ దేవాలయంలో ఉన్నాడు. The Lord is here. The very presence of Him, the glory of God is here. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని ఔన్నత్యము, దేవుని ప్రభావము ఈ మందిరంలో ఉన్నది. ఆ మాట మనం ఆలోచన చేస్తే, సొలొమోను కట్టిన దేవాలయము మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారానికి మాదిరి. మోషే ఒక మాదిరిగా నిర్మించాడు ప్రత్యక్ష గుడారాన్ని, దాన్ని లైవ్ లోకి తీసుకొచ్చాడు సొలొమోను. అయితే సొలొమోను నిర్మించిన ఆ మహిమ నిండిన ఆ దేవాలయాన్ని కృత నిబంధనలో యేసు ప్రభువారు ఆ దేవాలయాన్ని, ఆ మందిరాన్ని నిన్ను నన్నుగా చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీవు నేనే దేవుని దేవాలయం. నీవు నేనే మీరు దేవాలయమేనా? మనం మందిరంలో ఉన్నాము కాబట్టి కాదు. యేసు ప్రభుల వారు మన కొరకు చేసిన ప్రాణ త్యాగము వలన, ఆయన మరణ పునరుత్థానముల వలన, ఆయన చిందించిన రక్తము వలన, సిలువలో ఆయన చేసిన యాగము సమాప్తి కాగానే, తండ్రికి చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనగానే, అప్పటి వరకు ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఒక పెద్ద తెర ఉండేది, ఒక కర్టన్ ఉండేది. కర్టన్ లేదు, ఒక కఠిన ఉండేది. ఎవ్వరు లోపలికి ఎక్కి రాజాలకు ఉన్నట్లు దేవుడు ఆజ్ఞించేశాడు. ఇక్కడ ఉన్నది ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది మందసం, the ark of the covenant. And here it is, the Lord speaks to Moses and the Lord blesses the people of Israel. ఇక్కడ నుండి నేను నీతో మాట్లాడతాను, ఇక్కడ నుండి నేను నీతో మాట్లాడి ప్రజలందరితో మాట్లాడతానని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువు ప్రాణం అర్పించిన తోడనే ఈ తెర మొత్తం చీలిపోయింది. ఒక పెద్ద భూకంపం వచ్చేసి ఈ తెర పై నుండి క్రిందకి, తండ్రి దగ్గర నుండి ఆకాశం నుండి క్రిందకి చీలిపోయింది. ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసేయచ్చు. అలాగిన భూమి మీద ఏ వ్యక్తి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో ఆ వ్యక్తిని ఒక దేవాలయముగా చేసేసాడు యేసు ప్రభు. ఇప్పుడు నువ్వు నేను ఒక మహిమను నింపుకునే దేవాలయములు. మనమందరము దేవుని దేవాలయమే, మనమందరము దేవుని మందిరములమే. ఆనాడు సొలొమోను కట్టిన దేవాలయం
దేవాలయంలో మహిమ నింపబడినప్పుడు ఇశ్రాయేలీయులు కాదు కదా, ప్రత్యేక పని, యాజక పని కోసం ప్రతిష్ఠింపబడిన వారు కూడా నిలవలేకపోయారు ఆ మహిమలో. ఆ మహిమ సామాన్య ఇశ్రాయేలీయులంటే సరే తీసివేద్దాం, కొంచెం ఎక్స్క్యూజ్ చేద్దాం, లోపల ఉండి యాజక ధర్మం చేయడానికే ప్రతిష్ఠింపబడ్డారు వారు. లేవీయులు దేవుని పనికి మాత్రమే సెపరేట్ అయ్యారు. వారు కూడా దేవుని మహిమను భరింపలేకపోయారు. దే కుడ్ నాట్ కంటైన్. వారు దేవుని మహిమని, దేవుని ప్రసన్నతని, దేవుని తేజస్సుని తట్టుకోలేకపోయారండి. నిత్యము దేవుని బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి ఎలాంటి ఉపయోగపడిందో తెలుసా? నిజంగా మనం ఎంత ధన్యులమోనండి. ఇప్పుడు నేనే దేవాలయము. I am the shelter and I am the place where the Lord dwells. దేవుడు నివాసం ఉండే, దేవుడు నివసించే దేవాలయాన్ని నేను. ఆ రోజు వాళ్ళు భరించలేకపోయారు ఆ మహిమని, ఇప్పుడు నేను భరిస్తాను. నేను భరించగలుగునంతగా, నువ్వు దేవుని మహిమను భరించగలుగునంతగా యేసు ప్రభువు వారి శిలువలో ప్రాణం పెట్టారు. పాపం నేను తట్టుకోలేను అని ఇప్పుడు అనలేవు, అనకూడదు. ఎందుకంటే నువ్వు తట్టుకోవడానికి చాలినంత రక్తం కాల్చాడు ఆయన. నా రక్తము పాప రక్తము, నా దేహము పాపమైనది, నా జీవితము పాపమైనది అంటావా? యేసు ప్రభువు రక్తాన్ని చెందించారు. ఆయన రక్తం నీకిచ్చాడు, ఆయన దేహం నీకిచ్చాడు, ఆయన ఆత్మను నీకిచ్చాడు, ఆయన ప్రాణం నీకిచ్చాడు. You can have the very presence of the Lord. Praise the Lord. చిన్న ఆలోచన చేసుకుందాం. నిజంగా ఇప్పుడున్న నేను, దేవుని మందిరమైన నేను, దేవుని మహిమని నింపుకుంటానా? దేవుని మహిమ నాలో ఉందా? అది క్వశ్చనే. దాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. And it is a blessing that we have to possess. చాలా ధైర్యం ముందుకు వచ్చి మనము నేను దేవుని మందిరాన్ని, ఒకసారి ఆ మాట పలుకుతారా? మీ మీద చేయి వేసుకొని I am the temple of God, నేను దేవుని మందిరాన్ని అని పలుకండి. ఒకసారి అట్లా పలుకుతారా? కొంతమంది పలకడానికి ధైర్యం చాలా లేదు. వమ్ము నేనా అంటారా? లేదు, విశ్వాసంతో పలకండి. నేను దేవుని మందిరాన్ని, దేవుని మహిమ నివసించే మందిరాన్ని. అందుకేనండి దేవుని వాక్యం నిలువున చీల్చుతుంది మనల్ని, నిలువున కాల్చేస్తుంది మనల్ని. ఏ చిన్న స్వార్థం, ఏ చిన్న పొరపాటు, ఏ చిన్న అవిధేయత కూడా కనపడకుండా నిత్యం దహిస్తూనే ఉంటుంది దేవుని వాక్యం. దేవుని వాక్యమే దహిస్తుంది. దహించేదే దేవుని వాక్యం. వాక్యం చేత దహింపబడాలి. నేనేదో దేవుని పొందుకోవడానికి దేవుని మందిరానికి వస్తే, మేలు పొందుకోవడానికి మందిరానికి వస్తే, స్వస్థత పొందడానికి దేవుని మందిరానికి వస్తే నన్ను కాల్చుతానంటాడేంటి దేవుడు అంటారేమో. నీకు స్వస్థత ఇవ్వాలన్నా, నీకు మేలు చేయాలన్నా, నీకు దీవెన ఇవ్వాలన్నా, పైపైన నీ చర్మాన్ని టచ్ చేయడు ఆయన. నేను లోపల నుండి, నీ అంతరంగము లోపల నుండి, నీ రక్తము లోపల నుండి నేను శుద్ధంగా కడుగుకుంటూ వచ్చి నిన్నే హోల్ బ్లెస్డ్ పర్సన్ గా చేస్తాడు. నీవే ఒక ఆశీర్వాదమైన వ్యక్తి అయిపోతావు. ఇప్పుడు దేవుని మహిమను నింపుకున్న నీకు చిన్న స్వస్థ అవసరమైందా? యు వాంట్ టు కన్సిడర్ ఇట్. దాన్ని అసలు పట్టించుకో. చిన్న తలనొప్పి, చిన్న అనారోగ్యమా, పట్టించుకోము. ఎందుకంటే we are the shelter of the glory of God. Praise the Lord. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దేవాలయంలో ఎంత మహిమ నిండి ఉందో తెలీదు, కానీ నీలో మాత్రము దేవుని సంపూర్ణ మహిమ నిండుకోవాలి. However you are, wherever you are, whatever your life may be, ఎలాంటి వ్యక్తివైనా, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండినా, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండినా కానీ యూ హ్యావ్ టు షైన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ టు బీ ఏబుల్ టు హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ నీలో నింపబడి ఉన్నట్లుగా నిన్ను నీవు శుద్ధి చేసుకోవాలి. నిన్ను నీవు కడుగు కడాలి. నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి దేవుని కోసం.
మనం దేవుని మహిమ అయి ఉన్నాము, మనం దేవుని మహిమ అయి ఉన్నాము. ఆ మాట చెప్తుంటేనే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. అవునా? సంతోషంగా ఉందా? మనం దేవుని సంతోషం, మనం దేవుని మహిమ. దేవా మహిమ గల నీ కార్యం చేయి, దేవా మీరు మహిమ పరచబడండి అని అంటే ఎక్కడ మహిమపరచబడాలి ఆయన? యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడారు, నీలో నన్ను నేను మహిమపరచుకుంటాను. I need to have a place where I should be glorified. నేను ఎక్కడ మహిమ పొందాలో నాకు ఒక ప్లేస్ కావాలి కదా. ఒక గాలిలోనో లేకపోతే ఒక పర్వతముల మీదనో కొండల మీదనో మట్టి మీదనో భూమి మీదనో నీళ్ళలోనో కాదు కదా. I need to have a place, have a shelter, have a body, have a temple. నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే, నిన్ను నీవు ప్రతిష్ఠ చేసుకుంటే దేవుని మహిమ నిన్ను నింపుతారు. సొలొమోను చేసింది అదే. తన తండ్రి దావీదుకి ఇచ్చిన మాట ప్రకారంగా, యెహోవా సహాయము ప్రకారంగా సొలొమోను చేసిన ప్రార్థనలలో ఉంటుంది, నా తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం. పదే పదే మాట్లాడతాడు దావీదు ఆ మాట, సొలొమోను ఆ మాట ఎన్నిసార్లు ఉపయోగిస్తాడు. నా తండ్రి అయిన దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఇప్పుడు ఈ కార్యాన్ని నెరవేర్చుకున్నావు. సొలొమోను చేసింది 2 విషయాలు. ఒకటి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా తన తండ్రికి దేవుడిచ్చిన ఆజ్ఞ, తన తండ్రికి దేవుడిచ్చిన మాట, ఈ ఆజ్ఞని సొలొమోను నెరవేర్చాడు. రాజ్యంలోకి రాగానే తన సరిహద్దులన్నీ విశాలపరచుకోవడానికి ట్రై చేయలేదు. ఫస్ట్ సొలొమోను చేసిన పని ఏంటంటే మందిరానికి పునాది వేసాడు. మందిరానికి పునాది వేసి ఎవరెవరు పని చేయాలి, ఎలాంటి వాళ్ళు పని చేయాలి, ఎలాంటి పనులు చేయాలి అని అసలు ఆ మందిరాన్ని గురించి ఆలోచించడానికి కూడా జ్ఞానం చాలు మనకి. దాన్ని వివరించుకోవడానికి సమయం సరిపోదు. అంత అందంగా కట్టాడు ఆ మందిరాన్ని. ఇప్పుడు నీవు నేను కూడా దేవుని దేవాలయం అయి ఉన్నాం కాబట్టి నీ దేహం అనే మందిరాన్ని కూడా నువ్వు చాలా విలువ కలిగిన వాటితో కట్టాలి. వెలగలిగిన వస్త్రాలు, విలువ కలిగిన వెండి బంగారముల చేత కాదు, వెలగలిగిన స్వభావ లక్షణములతో, విలువ కలిగిన ఆభరణమే నీ స్వభావము, నీ హృదయము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ వివేకము. ఇవే మన అలంకారాలు. అనుకువ, స్వస్థ బుద్ధి, విశ్వాసము, పరిశుద్ధత, నీతి, న్యాయం, ఇవన్నీ దేవుని స్వభావ లక్షణాలు. మనం అనుభవిస్తామే. కృప తెలుసా? కృప మెర్సీ తెలుసా? దయ తెలుసా? కనికరం తెలుసా? దయాళుత్వం తెలుసా? ప్రేమ తెలుసా? శాంతి తెలుసా? ఇవన్నీ కూడా దేవుని స్వభావ లక్షణాలు. వీటన్నిటి చేత నింపబడిన వాడు దేవుడు. ఇప్పుడు నీవు నేను కూడా ఈ దేవుని స్వభావ లక్షణాలని నింపుకోవాలి. దేవుడు మనకి కృప చూపించాడు అనుకోండి, దేవుడు మనకి మంచి చేశాడు అనుకోండి, దేవుడు మనకి ప్రేమ చూపించాడు అనుకోండి, ఆయన తన స్వభావం మనతో పంచుతున్నాడు. మంచితనం చూపిస్తున్నాడా? తన స్వభావం నీకు చూపిస్తున్నాడు, నీలో నింపుతున్నాడు. కృప ఒక్కటే పొందట్లేదు నువ్వు, కృప ఆయన స్వభావం, కృప ఆయన అలంకారం. దయ ఒక్కటే పొందట్లేదు నువ్వు, జ్ఞానం ఒక్కటే పొందట్లేదు నువ్వు, జాలి, ప్రేమ, కనికరము ఆయన స్వభావాలు. ఇవి చాలా విలువ కలిగినవండి. ఈ భూమి మీద దొరకవు, కనపడవు. న్యాయం అనేది కనపడుతుందా ఈ రోజుల్లో? నా మాట అర్థమవుతుందండి? ఒకసారి స్తోత్రం చెప్తామా? న్యాయము గెలవడం మీరు ఎప్పుడైనా చూసారా? చాలా కరువైపోయింది. నీతి కనపడదు. శుద్ధమైన ప్రేమ, ఏ భేదం లేకుండా, ఏ తారతమ్యం లేకుండా, ఏమి ఆశించకుండా పవిత్రమైన ప్రేమ కనపడుతుందా? కనికరం కనపడుతుందా? కృప కనపడుతుందా? ఒక్కొక్కళ్ళు అంటారు, నీ మీద నేను కృప చూపించాలి, నీ మీద జాలి పడాలంటే నా 40 సంవత్సరాల అనుభవాన్ని నేను చంపేసుకోవాలి. ఓ ప్రొఫెసర్ మాట్లాడిన మాట అది. నీ మీద నేను ఎక్స్క్యూజ్ చేసి నీకు మర్సీ చూపించాలంటే ఐ హ్యావ్ టు కిల్ మై 40 years of experience. కానీ చూపించాలి కదా, అది దేవుని స్వభావం కదా, అది దేవుని బుద్ధి, దేవుని లక్షణం కదా, అది కదా విలువైనది. లోకానికి తెలియదు జ్ఞానం ఎలా ఉంటుందో, లోకానికి తెలియదు కనికరం ఎలా ఉంటుందో, లోకానికి అర్థం
న్యాయం అంటే ఏంటో, లోకం వివేచించదు నీతి అనేది ఏంటో. ఏమో తెలిసి తెలియని కొంచెం మంచి పనులు చేస్తా ఉంటారు. బట్ దాట్ ఈస్ నాట్ గుడ్నెస్, రైట్? అది మాత్రమే మంచిదని కాదు కదా. లోకానికి పరిచయం లేదండి. నీతి, న్యాయం, ప్రేమ, జాలి, దయ, కనికరం అవి పరిశుద్ధ గ్రంథంలోనే కనబడతాయి. ఈ పరిశుద్ధ గ్రంథమును ధరించుకొని ఈ పరిశుద్ధ గ్రంథమును ధ్యానించి నీకు నాకు పరిచయం. ప్రేమ తెలుసా? దయ తెలుసా? కనికరం తెలుసా? ఈ మాటలు బయట కనపడవు, బయట వినపడవు. న్యాయం తెలుసా? సర్వలోకానికి న్యాయానికి అన్యాయం మనకి పరిచయం. ఎలా అంటే దేవుని స్వభావాలు ఇవేనండి విలువ కలిగిన ఆభరణాలు. ఈ విలువైన వాటితో నీ దేహాన్ని జాగ్రత్తగా నిర్మించు, జాగ్రత్త కట్టుకో. నీ ప్రవర్తనలో కోపం ఉండకుండా, నీ ప్రవర్తనలో ఎలాంటి హేయమైన అపవిత్రత ఉండకుండా, నీ ప్రవర్తనలో అసభ్యమైన దేవుడు హేయపరిచే ఏ స్వభావమో, ఏ తలంపు, ఆలోచన, ఏ మనస్సు నీలో ఉండకుండా జాగ్రత్తగా నీవు కాపాడుకో, నీవు కట్టుకో. నీ దేహం అనే ఆలయాన్ని కట్టుకో. సొలొమోను అలా చేశాడు. ఆ మందిరాన్ని, ఆ భౌతికంగా నిర్మించిన మందిరాన్ని చక్కగా నిర్మించి ప్రతిష్ఠ చేశాడు. దిస్ ఈజ్ యువర్ టెంపుల్ లార్డ్. ఆకాశ మహాకాశంలో నేను పట్టశాలదు. ఐ నో దాట్. హస్తకృతములైన ఆలయములో నువ్వు నివసింపవు, అది కూడా తెలుసు. నేనేదో 2 సరిహద్దు 4 గోడలు కట్టేసి ఇందులో నేను ఉంచగలను అని అనుకుంటే అది తప్పే. ఈ మందిరం నేను పట్టచాలదు. కానీ నీ సన్నిధి, నీ నామ ఘనత కొరకు, ఆ మాట పదే మాట్లాడు తెలుసు. నీ నామ ఘనత కొరకు, యెహోవా నామ ఘనత కొరకు ఈ మందిరాన్ని కట్టించాను అని. సొలొమోను నిర్మించిన ఆ మందిరం ఎలా ఘనంగా కట్టబడిందో, ఈ దినాన చాలా చివరి రోజులు ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడా మన పోకడా ఎప్పుడో తెలియదు. ఈరోజు ఎంతో చక్కగా మనం ఈ మందిర ప్రతిష్ఠితిని జరుపుకుంటున్నామనండి. నిజంగా మనం ఎంత నిలువ తెలుసు. దేశంలో ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో కాదు, మన రాష్ట్రంలోనే, మన జిల్లాల్లోనే. కానీ ఎంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎంత మంచి వాతావరణం. కొంచెం ఎండుండొచ్చు, తట్టుకోలేని ఎండుండొచ్చు, కానీ మంచి వాతావరణం, చక్కని సహవాసంలో దేవుడు మనల్ని కూర్చోబెట్టి ఈ రోజు నీవు నా ఆలయం అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు, వాక్యాలు వింటూనే ఉంటాం నేను దేవుని దేవాలయం అని. But I just wanted to make point again that you are the very presence of God. You are the temple of God. నువ్వే దేవుని ఆలయం అయి ఉన్నావు, నువ్వే దేవుని సన్నిధి అయి ఉన్నావు. దావీదే వేడుకునేవాడు, నీ మందిరంలో నాకు సమయం కావద్దయ్యా, నా జీవితకాలం అంతా కూడా నీ ప్రసన్నత చూస్తూ బ్రతకాలి. దావీదుకు క్రొత్త కాదు దేవుని సన్నిధి. దావీదు ప్రార్థన చేసేటప్పుడు మరి సొలొమోను చూసే ఉంటాడు. ఒక రోజు కాకపోతే 2-3 సార్లు కాకపోయినా చూసే ఉంటాడు. తన తండ్రి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన వాతావరణంలో ఎంత పరిశుద్ధత, ఎంత సన్నిధి ఉండేదో చూసే ఉంటాడు. ఇప్పుడు సొలొమోను ఆ దేవాలయంలో మహిమ నిండుకొనడం చూసాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, నేను కూడా దేవుని దేవాలయం అయి ఉన్నావు, నువ్వు దేవుని మందిరం అయి ఉన్నావు. నీలో నింపబడే మహిమని సర్వలోకం చూడాలి. చూపిస్తావా సర్వలోకానికి? సర్వలోకం తర్వాత నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ చుట్టుపక్కల, నువ్వు ఉద్యోగం చేసే చోట, పని చేసుకునే చోట, స్టడీ చదువుకునే కాలేజెస్ లో, ఎక్కడైనా నువ్వు ఉండే చోట నీవు నింపుకున్న మహిమని చూపించాలి. చూపిస్తావా? అలాగా ఫస్ట్ నీ దేహాన్ని ప్రతిష్ఠ చేసుకోవాలి. నీ దేహాన్ని నిర్మించుకొని ప్రతిష్ఠ చేసుకోవాలి. దేవుని స్వభావం నీలో నిండి ఉంటున్నంతగా, దేవుని తత్వం నీలో నిండి ఉంటున్నంతగా, దేవుని సన్నిధి నీలో సంపూర్ణంగా నిండి ఉంటున్నంతగా నిన్ను నీవు రెడీ చేసుకోవాలి. అడగాలి దేవుని, దేవా నీ స్వభావాలన్నీ నాలో నింపయ్యా, నీ స్వభావం నాలో నింపు, నీ ప్రేమ నింపు, నీ దయ నింపు, నీ పరిశుద్ధత నింపు, నీ నీతి నింపు, నీ న్యాయం నింపు, నీ కనికరము నింపు, నీ స్వభావ లక్షణములలో ఏది పోగొట్టుకో
భక్తి స్వభావం నాలో నిండుగా నింపయ్యా, నన్నే నీ దేవాలయంగా చేసుకోయ్యా. అయితే ఈ ప్రార్థన చాలా శాతం వినపడదు, కనపడదు. ఆటోమేటిక్గా నేను దేవుని దేవాలయంలే అనుకుంటాం, పర్టికులర్గా దేవుని అడగం. ఎప్పుడైనా అట్లా అడిగేవా, దేవా నేను నీ దేవాలయం కదా, నువ్వు హాయిగా ఉన్నావా ఎప్పుడైనా అడుగుతామా? But we have to ask them. We have to ask, దేవా మీరు బాగున్నారా? ఊరికి వచ్చిన జనాలను లేకపోతే చుట్టాలను అడుగుతాం, మీరు బాగున్నారా బాగున్నారా అని అడుగుతాం. నీలో నివాసం ఉండే దేవుడు ఇబ్బంది పడుతున్నాడా, కష్టపడుతున్నాడా, బలవంతంగా ఉంటున్నాడా, అసలు ఇంకా లోపలికి రాలేదా? బయటనే హృదయం అనే తలుపుని తడుతూ చేతులు నొప్పి పుట్టేంతగా గాయపడిన హస్తము చాపు ఉంచి కన్నీళ్లతో వేడుకుంటున్నాడమ్మా, తల్లివా 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 తల్లివా, will you please open the door? పరమగీతంలో ఆ శ్లోకం ఏంటంటే, నేను ఇప్పుడే పడుకున్నాను, నా చెప్పులకు పాదరక్షలు కూడా విడిచిపెట్టేశాను, నేను హాయిగా కన్వీనియంట్గా పడుకున్నాను. ఇప్పుడు నేను నా వస్త్రం, పై వస్త్రం వేసుకొని, ఆ కోట్ వేసుకొని, చెప్పులు వేసుకొని, మళ్ళీ తలుపు దగ్గరకు వచ్చి ఆ గడియ తీసి ఆ టోపిక్ లేదు నాకు. అంటే పిలుస్తున్నా కానీ వినపడనట్లుగా. ఈరోజు ఇక్కడ ఎంతమంది కూడుకున్నాం కదా, మనం చాలా మంది కూడా ఉండే ఉంటారు. ఓ రొటీన్ వాక్యమే కదా, ఏ ప్రతిష్టకైనా ఏ ప్రార్థనకైనా ఇదే వాక్యం కదా, ఈ బైబిల్లో నుండే కదా, బైబిల్లో వాక్యం నాకు తెలియదేవా, నిర్లక్ష్య పెట్టద్దండి. ఈ మాటని నువ్వు శ్రద్ధగా ఆలోచించు, నీ శరీరాన్ని ప్రతిష్ఠించి, you will be filled with the very presence of the Lord. ఆ సన్నిధి నీలో నింపబడడం చూస్తాం, దేవుని ప్రసన్నత నీలో నిండుకొనడం చూస్తాం. ఇక నీకు చిన్న అవసరాలు అవి పట్టించుకో, అవసరాలు లేకుండా ఉంటాయని మాత్రం కాదు వాక్యం చెప్పేది. ఎలాంటి అక్కర రాదు, ఇబ్బంది రాదు, ఏ కన్నీళ్ళు రావు అని మాత్రం కాదు చెప్పేది. వస్తాయి కానీ అవంతా విలువైనవి కావు, వాటి గురించి టైం వెచ్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే you are the temple of God, you are the presence of the Lord. ప్రశస్తమైన సమయంలో మాట్లాడిన దేవుని బిడ్డ, నీ దేహాన్ని నువ్వు తెలుసు, నీకు ప్రభు తెలుసు, నువ్వు బాప్తిసం పొందిన వ్యక్తి అయి ఉండొచ్చు, ప్రభుని ఎరిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, ప్రభు ప్రేమను పొందిన వ్యక్తి అయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఎంకరేజ్, ఒకసారి మిమ్మల్ని ప్రేమతో, దేవుని ప్రేమతో హెచ్చరించాలని, మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. నువ్వు దేవుని దేవాలయం అయి ఉన్నావు, నువ్వు దేవుని మందిరం అయి ఉన్నావు. దేవుడు నీలో నివసింపాలని కోరుకుంటున్నాడు. ఒక గెస్ట్ గా కాదు, మందిరంలోకి వచ్చినప్పుడు అమ్మయ్య ఇక్కడ దేవుని ప్రసన్నత ఉంది అనుకోవడం, మందిరం గడప బయట పెట్టగానే ఈ ఊళ్ళో, ఈ గాలిలో, ఈ భూమిలో, లోకంలో వెలిసిపోవడం కాదు. నువ్వెక్కడ ఉన్నా కానీ, నువ్వేం చేస్తున్నా కానీ, రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ద ప్రెసెన్స్, దట్ యు ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మహిమ అయి ఉన్నావని ఎప్పుడు గుర్తుండాలి నీకు. పాటలు పాడేటప్పుడే కాదు, ఆరాధన చేసేటప్పుడే కాదు, ప్రార్థన చేసేటప్పుడే కాదు, మోకరించి బయలుదేరేటప్పుడే కాదు. నో డోంట్ లైక్ దాట్. నువ్వు ఎప్పుడైనా నీ మనసులో ఆ మాట నిలిచి ఉన్నాను. మన పేరు గుర్తుంటుంది చూసారా, నిద్రపోతున్నప్పుడు లేపడిగినా ఎంత నీరసలి నోటి నుండి మాట రాని పరిస్థితుల్లో కూడా చెప్పాల్సి వస్తుంది, నా పేరు బ్లెస్సింగ్. మూలుగుతానో మొక్కుతానో నీరసంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఐ రిమెంబర్ దట్, అంతే. అలా గుర్తుంటుంది, అలా గుర్తుండిపోవాలి నువ్వు దేవుని దేవాలయం అని. ఆ మాట నీకు సంతోషిస్తారు, ఆ మాట నీకు విలువిస్తుంది. నేను ఆ దేవుని దేవాలయము, అంత ప్రేమించాడా. ఏదో నేను బాధ నుంచి విడిపించడానికి కాదు, నీ అక్కడి తెచ్చడానికి కాదు, నేను తృప్తిపరచడానికి కాదు, నేను స్వస్థపరచడానికి మాత్రమే కాదు, నిన్ను తనకే నివాసంగా చేసుకున్నాడు. ఈ భూమి మీద ఎక్కడ బోధింపబడనే మాట అండి ఇది. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. నా దగ్గరికి వస్తున్నావా, నువ్వే దేవాలయం. నా ఎందు విశ్వాసం ఉంచేవా, నువ్వే నా దేవాలయం. నీలో నేను ఉంటా. పదార్థాలు నువ్వు నా దగ్గరికి వచ్చి దేవాదేవ అంటాం కాదు, నీలో నేను ఉండిపోతాను. క్రైస్తవునికి ఇవ్వబడిన ఎంత గొప్ప ఆధిక్యత అండి. వెలకట్టలేని ఆభరణము అది, ఆ గ్రహింపే గొప్పది.
ప్రశస్తమైన సమయంలో సొలొమోను లాగా ఆ దేవాలయాన్ని సొలొమోను ప్రతిష్ఠించగా, నిర్మించి ప్రతిష్ఠించగా, దేవుని తేజస్సు ఆ దేవాలయంలో ఎలా నిండినదో, నిండుకొనినదో, ఈ రోజు నీవు కూడా ఈ మందిర ప్రతిష్ఠ దినాన, ప్రత్యేకమైన దినాన నువ్వు కూడా నీ దేవాలయాన్ని, అదే నీ దేహమైన నీ మందిరాన్ని ప్రతిష్ఠించుకుంటే యూ విల్ ఆల్సో ఫీల్ దాట్, యూ విల్ ఎక్స్పీరియన్స్ దాట్. ఖచ్చితంగా నీ హృదయంలో దేవుని మహిమ నిండుకొనడం చూస్తాం, నిండుకుంటాం. దేవుని మాటలన్నింటినీ మనం ఎన్నిటిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్.